ఇలాంటి అంశాల మీద వీడియో చేసేటప్పుడు చాలా ఇన్ఫర్మేటివ్గా చేయాలి. చాలామందితో మాట్లాడి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని వీడియో చేస్తున్నా. ఒక 1000 లైక్స్ టార్గెట్ నాకు వీడియోకి. దయచేసి ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నాకు చాలా మోరల్ బూస్ట్ ఇస్తుంది మీరు ఇచ్చేటువంటి లైక్. సో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా రాజకీయంగా బద్ధ శత్రువులు. ఈ విషయం మనకు తెలుసు. జో బైడెన్ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఇమ్మీడియట్గా ఇది రాంగ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే 78 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చారు. అంటే జో బైడెన్ నిర్ణయం తీసుకుంటే నో, ఇది వేస్ట్, ఇది ఒక యూజ్లెస్ డెసిషన్, రిమూవ్ చేయండి అని డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పని ఆ తీరు. కానీ ఇప్పుడు కొంతమంది డొనాల్డ్ ట్రంప్కి ఈ గాజా అనబడేటువంటి ప్రాంతం యొక్క ఫోటోలు చూపించారు. ఎంత ఘోరంగా ఉంది ఆ ప్లేస్. ఈరోజు ఇక్కడ ఒక నగరమే లేదు కదా, ఎటు చూసినా శిథిలాలు, బిల్డింగులు కూలిపోయి ఉన్నాయి, ఎక్కడికక్కడ మీకు శవాలు గుట్టలుగా పడిపోయి ఉన్నాయి. చాలా భయంకరమైన దృశ్యాలు. ఇది చూసినటువంటి డొనాల్డ్ ట్రంప్ లేదు, ఇక్కడ మనుషులు బతికే పరిస్థితి లేదు. సో చాలా కష్టం ఇది. నేను జార్డన్ కింగ్తో మాట్లాడతా, అట్లాగే ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడితో మాట్లాడతా. ఈ పాలస్తీనియన్ ప్రజలు ఎవరైతే గాజా వద్ద నివసిస్తున్నారో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మీరు ఈజిప్ట్ లేదా జార్డన్లోకి వెళ్ళిపోండి. నేను వాళ్ళతో మాట్లాడతాను. ఈజిప్ట్ అంటే ఒక ఇస్లామిక్ దేశం, జార్డన్ కూడా ఒక ఇస్లామిక్ దేశం. సో గాజా వద్ద నివసించేటువంటి పాలస్తీనియన్ ప్రజలు వీళ్ళందరూ కూడా ఇస్లామిక్ సంబంధించిన వాళ్ళు కాబట్టి గాజా అనబడిన నగరాన్ని విడిచిపెట్టి ఈజిప్ట్ లేదా జోర్డాన్కి వెళ్ళిపోండి. వాళ్ళ గవర్నమెంట్తో నేను మాట్లాడాను, ఇది ఖాళీ చేయండి అంటే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఈయన. అంటే వీళ్ళు వెళ్ళిపోతారు. మరి గాజాలో ఎవరు నివసిస్తారు? ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారు కదా, ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చి నివసిస్తారు. వాళ్ళు మళ్ళీ గ్రేట్ ఇజ్రాయెల్ అనే కాన్సెప్ట్తో ఇజ్రాయెల్ యొక్క భూభాగంగా వాళ్ళు పెట్టుకుంటారు. అంటే పాలిటిక్స్ని మీరు గమనిస్తే జో బైడెన్ ఏం చేశాడు? ఇజ్రాయెల్కి ఇవ్వాల్సినటువంటి బాంబులు, మిజైళ్ళు, రాకెట్లు ఇవన్నీ కూడా ఇచ్చారు, డబ్బు కూడా ఇచ్చారు. సో గాజా వద్ద ఉండబడేటువంటి హమాస్ని తనిమి వేయండి అంటూ ఇవన్నీ ఇచ్చారు, అక్కడ ఎవరు ఉండకూడదని. సో నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. ఈయన జో బైడెన్కి వ్యతిరేకంగా కదా ప్రవర్తించాలి, కానీ కాదు, ఇజ్రాయెల్ విషయంలో అట్లా జరగదు. ఇజ్రాయెల్ అనబడేటువంటి దేశం అమెరికా యొక్క బాస్ అని చెప్తారు. రావడమే ఈయన స్టైల్లో యుద్ధాన్ని ఆపేయండి, బాంబులు, డబ్బులు ఇవన్నీ నథింగ్ డూయింగ్. ముందు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పంపించేయండి, ఈజిప్ట్కి పంపించేయండి, జోర్డాన్కి పంపించేయండి, ఖాళీ చేయించండి. అంటే మాకు గ్రేటర్ ఇజ్రాయెల్ కావాలి అనే కాన్సెప్ట్ ఇదంతా. అంటే జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరి యొక్క ఆలోచనలు ఇజ్రాయెల్ విషయంలో ఒకేలాగా ఉన్నాయి. సమీరా అస్గారి అని చెప్పి ఒక మహిళ విద్యార్థిని, ఈమె అమెరికాలో బయాలజీ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్. 2017 అప్పట్లో యూరోప్ నుంచి అమెరికాకి రావడానికి ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ప్రాపర్ పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది. ఈమె అమెరికాకి రావడానికి విమానం ఎక్కబోతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆపేశారు. మీరు ఈ విమానం ఎక్కడానికి అవకాశం లేదు, మీరు అమెరికాలో కాలు పెట్టడానికి అవకాశం లేదు, నేను డబ్బు కట్టాను, స్టూడెంట్ వీసా ఉంది, టికెట్ ఉంది అని ఆమె అంది. అంటే లేదు, డొనాల్డ్ ట్రంప్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ నుంచి ఎవరైతే ఇరాన్ ఆరిజిన్ మహిళలు ఉన్నారో, విద్యార్థి అయినా డబ్బు కట్టి ఉండొచ్చు, వీసా ఉండొచ్చు, అడ్మిషన్ ఉండొచ్చు, కానీ నిన్ను ఈ విమానంలోకి ఎక్కనివ్వమని చెప్పారు అప్పుడు. దాంతో ఈ సమీరా ఏం చేశారంటే వారం రోజుల పాటు లీగల్ బ్యాటిల్ చేసింది. నన్ను ఎందుకు వెళ్ళనివ్వరు, నాకు అడ్మిషన్ ఉంది, అమెరికాలో ఆల్రెడీ చదువుకుంటున్నాను, జస్ట్ నేను యూరోప్ వచ్చాను, మళ్ళీ నేను అమెరికాకు వెళ్తున్నాను, ఎందుకు కుదరదని ఆమె చాలా పెద్ద లెవెల్లో పోరాటం చేసింది. కోర్టు కూడా అవును, ఒక విద్యార్థిని ఎట్లా ఆపుతారు అని ఈవిడికి ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చింది. అమెరికాలో ఈవిడ ల్యాండ్ అయ్యేటువంటి టైంకి ఎక్కడ పడితే అక్కడ వెల్కమ్ సమీరా అంటూ బ్యానర్లు అప్పట్లో. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? అప్పట్లో ఒక 7 దేశాల పేర్లు ఇచ్చి, ఈ దేశాల నుంచి ఎవరు వచ్చినా 7 దేశాలు కూడా ఇస్లామిక్ దేశాలు, ముస్లిం కంట్రీస్. ఇక్కడ ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, సోమాలియా ఉంది, లిబియా, యెమెన్ ఉంది, ఇలాంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎవరికి అమెరికాలోకి వచ్చినా వాళ్ళందరినీ కూడా రానివ్వకండి. 90 రోజుల పాటు బ్లాంకెట్ బ్యాన్ విధిస్తున్నాను. ఎందుకు? వచ్చేవాళ్ళు చదువుకుంటాం అంటున్నారు, కానీ ఇక్కడ బ్రెయిన్ వాష్ ఇవ్వబడుతుంది వాళ్ళకి. మెల్లమెల్లగా వీళ్ళు తీవ్రవాదం వైపు వెళుతున్న వారు మన దేశానికి, అమెరికాకి చాలా ప్రమాదకరం. సో 7 దేశాలు వితిన్ డేస్ ఇంకొన్ని 5 దేశాలను కూడా కలిపారు. కజకిస్తాన్ ఉంది, సూడాన్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళని కూడా కలిపి టోటల్గా వీడి దేశానికి సంబంధించిన ప్రజలు ఎవరు కూడా, వాళ్ళకి అమెరికా వీసా ఉండొచ్చు, ఉన్నా సరే నథింగ్ డూయింగ్, వీళ్ళెవరూ అమెరికాలోకి రాకూడదు అనే ఒక నిర్ణయాన్ని అప్పట్లో ఆయన తీసుకున్నాడు. వీళ్ళెవరూ కూడా అమెరికాలోకి రాలేదు. ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా తీవ్రవాదులు అన్నట్టుగా ఒక రకమైనటువంటి భావనని డొనాల్డ్ ట్రంప్ క్రియేట్ చేశాడు.
సో జో బైడెన్ వచ్చాడు, ఆ తర్వాత ఇదంతా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు, ఒక మతం పేరు చెప్పి వీళ్ళని తీవ్రవాదులు అనుకోవడం చెప్పి ఆయన కాస్త ఫ్రీ చేశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు కదా, కాబట్టి ముస్లిం బ్యాన్ వెర్షన్ 2 అంటున్నారు, కొత్త కాన్సెప్ట్ రాబోతుంది. సో పలానా దేశాలను అనట్ల, మళ్ళీ 90 రోజులు ఒక నల్ల జాతికి సంబంధించిన వాడు కావచ్చు, లేకపోతే మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ యొక్క రంగుని, భాషని, వాళ్ళ యొక్క మతాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ పట్ల మీకు ఏదన్నా డౌట్గా ఉందనిపిస్తే వెంటనే ఇతని చరిత్ర అయితే ఆడవచ్చు, మగవచ్చు, ఎవరైనా సరే, వాళ్ళు స్టూడెంటే అవ్వచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళు చుట్టూ ఎవరెవరు ఉంటున్నారు, వీళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా కంప్లీట్గా గమనించండి. హిస్టరీని తీయండి, జాగ్రఫీని తీయండి, స్టడీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. నాకు డౌట్ వచ్చిందా అంటే, నా అధికారులకు డౌట్ వచ్చిందా, వెంటనే వీళ్ళని అమెరికా నుంచి పంపించేయండి అనేటువంటి కొత్త కాన్సెప్ట్. వీళ్ళు ఇక్కడ ఉండకూడదు, వీళ్ళు ఎంతోమంది తీవ్రవాదులు అయ్యే అవకాశం ఉంది, మనకు తెలియదు, స్టూడెంట్లో కూడా టెర్రరిస్టులు ఉంటున్నారు కదా అనేటువంటి ఒక కాన్సెప్ట్ని మొత్తం ఇస్లామిక్ కమ్యూనిటీలో ఎవరున్నా అమెరికాలోకి వీరు రాకూడదు అనేటువంటి, అంటే ముస్లిం బ్యాన్ వెర్షన్ 2 అని చెప్తున్నారు. దీన్ని 90 days టైం ఇచ్చాడు. సో ఇందులో ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా వాళ్ళ మీద ఒక రకమైనటువంటి స్క్రూటినీని కొత్తగా తీసుకొచ్చారు. ఈ విషయం పట్ల మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అట్లాగే ఒక 1000 likes టార్గెట్ చెప్పాను నేను వీడియోకి, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా పెద్ద బూస్ట్ అవుతుంది. సో లైక్ ఇచ్చి మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.